హలో, ఈరోజు నేను సబ్బియ్యము వడలు చేస్తాడా. దానిలో ఒక కప్పు సబ్బియ్యం తీసుకొని బాగా 2-3 మాటలు బాగా కడుక్కాలి. రుద్ది తౌడు దాని మీదండి పిండి వేరేలాగా రుద్ది కడగాలి. కడిగినాక ఆ కప్పు సబ్బియ్యానికి కప్పు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. రాత్రి పొద్దున చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకోవాలి. సాయంత్రం చేసుకోవాలంటే ఉదయం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక దాంట్లోకి ఉడకబెట్టిన ఉల్లగడ్డ తుడుము పట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లము, పచ్చిమిర్చికి సన్నగా కోసేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు ఎన్ని వేసి పొన్నం పెట్టుకొని ఆయిల్ కాగినాక వడలు చేసి వేసుకోవాలి. ఉల్లగడ్డ తుడుము పట్టండి. ఉల్లగడ్డ తుడుము పట్టుకోవచ్చు, పచ్చిదైనా వేసుకోవచ్చు, ఉడకబెట్టి వేసుకోవచ్చు. ఉడకబెట్టుకుంటే బాగా మెత్తగా ఉంటాయి కారాలు. పచ్చివి కూడా తుడుము పట్టి వేసుకోవచ్చు. అట్లయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు. నీళ్ళు మాత్రం వేయకూడదు కలిపేటప్పుడు. ఇవే సరిపోతాయి అన్నీ. ఇంకా వడ చేసేటప్పుడు కొంత నూనె కానీ గిన్నెలో నీళ్ళు కానీ పెట్టుకొని ఎద్దుకొని వడకు బొరకలు కావాలంటే పెట్టచ్చు, లేదంటే అట్లే చేసుకోవచ్చు. సాయంత్రానికంటే పొద్దున్నే 8కి 9కి నానేసుకుంటే సాయంత్రం చేసుకోవచ్చు 4 గంటలకు 5 అట్లా. ఉల్లగడ్డ వేస్తే మంచి టేస్ట్ వస్తాయి, బాగా చేసుకోవచ్చు. దీంతోనే ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. రోజంతా బియ్యం పిండి, ఒక్కరో మైదా పిండి అట్లా వేసుకొని వడలు అట్లా కూడా చేసుకోవచ్చు. బియ్యం పిండి కానీ బియ్యం పిండి రోజంతా మైదా వేస్తారు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా ఒక కప్పే పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ అయితే నూనె ఎక్కువ తాగుతాయి, జోరు అవుతుంది. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి, చూసుకొని మళ్ళీ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము ముక్కలు సన్నగా దొరకాలి. ఈ ఉల్లిగడ్డలు సన్నగా దొరుకుని వేసుకోవాలి. చేతనే కలుపుకోవాలి. బాగా టేస్ట్గా ఉంటాయి. చేసుకొని తినండి, తిని చూడండి. అన్నీ అయిపోయేంత వరకు చూడండి వడలు ఎట్లుంటాయో. పోయిన పెన్నం పెట్టుకొని నూనె పోసుకొని బాగా నూనె కాగినాక నూనె బాగా కాగినాక మళ్ళీ పొయ్యి తగ్గించి పెట్టుకుంటే బాగా కాలుతాయి. ఒక పేపర్ ఉంటే పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. పతరాగా చేయకుండా ఒక రకంగా చేసుకోవాలి. ఒక వాయికి సరిపడమని చేసి పెట్టుకొని పెద్ద పెన్నం అయితే దండిగా పడతాయి, చిన్న పెన్నం అయితే 4 ఎక్కువ వేయకూడదు, కట్టుకుంటాయి ఒకదానికొకటి. దీంట్లోకి గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా వేసుకొని లేదా పప్పల చట్నీ చేసుకోవచ్చు. ఏదైనా కొబ్బరి చట్నీ కానీ. కొన్ని శనక్కాయ పులు వేసి చేసుకోవచ్చు, కొన్ని శనక్కాయ పులు లేకుండా చేయొచ్చు. నేను అట్లా చేస్తాను, కొన్ని శనక్కాయ పులు వేసి కొన్ని శనక్కాయ పులు లేకుండా. అవి కొన్ని మిక్సీలో ఒక్కలుగా ఊరికే బేద అట్లే ఉండదు. అట్లా అంటే ఒక గుడ్డలు వేసి నలిస్తే కనుక ఉడకలు అవుతాయి. అట్లా వేసుకుంటే బాగా కమ్మగా ఉంటాయి తినేటప్పుడు. పిండి చేయకూడదు.
ఇంత కాలనీ ఇది. ఈ శనక్కాయలు లేకుండా చేస్తా కొన్ని, మళ్ళీ శనక్కాయలు వేసి పని చేస్తా. దూరం చిన్నది కాబట్టి 4 కన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఈ మాత్రం వేయించుకుంటే చాలా శనక్కాయలు ఎక్కువ లేకుండా ఎర్రగా రావాలి ఈ కాయలకు. కొత్తిమీర పచ్చిమిరకాయలు అన్నీ వేసుకుంటున్నాయి, కొత్తిమీర కూడా వేయలే. తెచ్చాం. వీటిని అంజింగా చేసుకొని వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి అయితే బాగా వస్తాయి. పెన్నం పెద్దదైతే దండిగా వేసుకోవచ్చు. సబ్బు బియ్యము వడలు రెడీ అయినాయి. మీరు కరకరలు ఆడాలంటే గట్టిగా చేసుకోవాలి, మెత్తగా ఆడాలంటే ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా కరకర ఆడాలి. మెతుకు గండాలంటే ఇట్లా చేసుకుంటే మెతుకు గంటాయి. చాలా బాగున్నాయి.